హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు thumbnail లో చూసినట్టుగానే ఇది గర్ల్స్ కు సంబంధించినటువంటి వీడియో అన్నమాట. ఫీమేల్స్ కు సంబంధించిన వీడియో. సో ఫీమేల్ వాళ్ళు కానిస్టేబుల్ ను ఎట్లా అచీవ్ చేయాలి. ఇప్పుడు ఫీమేల్ కి అయితే మనకు తెలిసిన విషయమే 33% రిజర్వేషన్ సివిల్ లో ఉంటది, 10% రిజర్వేషన్ ఏఆర్ లో ఉంటుంది మనకి. సో మాక్సిమం మీరు సివిల్ కానిస్టేబుల్ కొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. దీనికోసం మీరు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇంట్లో ఉన్న సరే ప్రిపరేషన్ నాకు టైం కుదరట్లేదు, మా అమ్మ నాన్న పిలుస్తారు పని కోసం, మా పిల్లలు అంటున్నారు, మా భర్త ఇట్లా ఇవన్నీ. సో మీకు ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి లేడీస్ కి. అయినా కూడా మీరు వీటిని ఓవర్కమ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు పెళ్ళై కనుక ఉంటే మీ భర్త యొక్క సహకారం అనేది కంపల్సరీ అయితే ఉండాలి. దీనికి మీ భర్త సహకారం లేకుండానైతే చాలా కష్టం అయితే అవుతుంటది. అండ్ మీ పిల్లలు కూడా మీకు మంచి కోఆపరేషన్ అయితే ఉండాలి. చిన్న పిల్లలు అయి ఉంటే పిల్లల్ని పట్టుకునే కోసం ఇక అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు వీళ్ళు ఇట్లా హెల్ప్ అయినారు అనుకోండి, మీకైతే కొంచెం అయితే సేఫ్ అవుతుంది. అంటే గోల్ అచీవ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అట్లనే మీరైతే ప్రజెంట్ కోచింగ్ అయితే తీసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక కోచింగ్ కనుక కంప్లీట్ అయిపోయి ఉండే ఇన్స్టిట్యూట్ లో కనుక కోచింగ్ తీసుకుని వచ్చి ఉంటే కనుక ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ కానీ ఆరామ్సే ప్రిపేర్ కావచ్చు. కాకపోతే మీరు నేను అన్ని మన వీడియోస్ లో చెప్తున్నా చూడండి, డైలీ మినిమం ఒక 8 to 10 అవర్స్. సో మీకు లేడీస్ కి 10 అవర్స్ కుదరకపోవచ్చు, కానీ ఒక 8-9 అవర్స్ అయితే కంపల్సరీ కుదుర్చుకొని మరి టైం తీసుకొని మరి చదవండి. సో మధ్య మధ్యలో పనులు చెప్తారు, పనులు ఉన్నాయని చెప్పేసి మీరు అన్ని పనులకు వెళ్ళడం అట్లా వేసారు అనుకోరి, మధ్యలో మీకు డిస్టర్బెన్స్ అయితే మైండ్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంటది. కొంచెం సీరియస్ గా కూర్చోండి, ఎందుకంటే మీకు పనులు బరువు బాధ్యతలు ఉంటాయి. బట్ నాకు తెలుసు అవన్నీ. కాకపోతే మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం ఈ పనులన్నీ కూడా వేరే వాళ్ళకు షేర్ చేయాలి. మీరు అంటే మీ భర్త అవ్వచ్చు, లేకపోతే మీ అన్నని అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, వీళ్ళకైతే షేర్ చేస్తూ మీరు మినిమం 8-9 అవర్స్ అయితే కూర్చొని చదివే విధంగా అయితే ప్రయత్నం అయితే చేసుకోండి. నెక్స్ట్ ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే మంచి సీరియస్ కోచింగ్ అయితే తీసుకోండి. హాస్టల్లోనే ప్రిపేర్ అవుతున్నారు కావచ్చు. సో ఇన్స్టిట్యూట్ లో చెప్పేది మొత్తం ఫస్ట్ పర్ఫెక్ట్ మంచిగా నేర్చుకోండి. నేర్చుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కనే క్లారిఫై చేసుకోండి. జర పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుడు, జర ఎవరితో మాట్లాడు అట్లాంటి అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయదు అని చెప్తాను. ఇన్స్టిట్యూట్ లో అవ్వచ్చు, చదివేటప్పుడు కావచ్చు, ఎవరితో డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. నీకు తెలియకుండా నీ టైం అనేది బాగా లాస్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. సో నువ్వు అట్లాంటి టైం లాస్కి వెళ్ళొద్దు అని అంటే నువ్వు దాదాపు ఎవరితో మాట్లాడకుండా ఉండే ప్రయత్నమే చేయి. నీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రూమ్ లో ఒక 2.5 years సీరియస్ గా హెవీగా ప్రిపేర్ అయినా, మొత్తం 3 to 3.5 years ప్రిపేర్ అయినా. బట్ ఒక 2.5 years ఎట్లా చదివినామంటే, రూమ్ లో ఉన్న ఇద్దరం రూమ్మేట్స్ అనమాట. రూమ్ లో ఉన్న రూమ్మేట్స్ తోని ఆ 24 hours లో మాట్లాడుకున్నటువంటి టైము ఒక 10 minutes కన్నా ఎక్కువ ఉండకపోతుండే. అంటే అంత సీరియస్ గా అంత ఆ లెవెల్లో ప్రిపేర్ అయినాం. మరి మాట్లాడకుండా ఎట్లుంటారు మీకు? మరి అంటే బోర్ రాదా, లేకపోతే మైండ్ డిస్ట్రాక్షన్ అవ్వదా, కాన్సన్ట్రేషన్ ఉంటుందా అంటే ఉంటది. అట్లా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాం, నాకు జాబ్ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఉండే కాబట్టి నేను మాట్లాడకపోయేది, ఆయన కూడా మాట్లాడకపోయేటోడు, డౌట్స్ కూడా డిస్కషన్ చేసుకుంటాం కూడా కాదు. అంటే అంత ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంత సీరియస్ గా మళ్ళీ నోటిఫికేషన్ ఎగ్జామ్ దగ్గరలో ఉందన్నట్టు కాదు, ఎప్పుడో నోటిఫికేషన్ పడేదాని కోసమే ఇట్లా ముందు నుంచి అంత కసిగా అంత పకడ్బందీగా ప్రిపేర్ అయ్యాం అనమాట. సో ఇట్లాగా మా సాయంత్రం గ్రౌండ్ కి వెళ్ళటోని, జిమ్ కి వెళ్ళటోని కాబట్టి సో మన మైండ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుండే, మనకు ఈవెంట్స్ గా మంచి హెల్ప్ఫుల్ అవుతుండే. సో మీరు కూడా ఏం చేయాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, అసలు డిస్టర్బెన్స్ పెట్టుకోకుండా, అది ఏదేమన్నా కానీ మీ ఫ్రెండ్స్ తో నవ్వచ్చు, రూమ్మేట్స్ తో నవ్వచ్చు, హాస్టల్ మేట్స్ తో నవ్వచ్చు, సోదులు పెట్టుకోవద్దు. జస్ట్ మీరు ఫోన్లు కూడా మొత్తానికి తగ్గించేసేయండి. చెత్త వాట్సాప్ గ్రూపులు ఉంటే అవన్నీ తీసేయండి, లేదనుకుంటే మ్యూట్ లో పెట్టేసేయండి వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్ని కూడా. మీరు ఇంటితో మాట్లాడితే అమ్మ నాన్నకు ఒక నంబరు, లేదంటే అన్నయ్య నంబర్ కావచ్చు, వీళ్ళకి మాత్రమే ఫోన్లు చేసుకోండి. మిగతా 80% ఎవరికి కూడా మీరు డిస్టర్బెన్స్ కానివద్దు, మీరు డిస్టర్బ్ గురి కావద్దు, సరేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు కోచింగ్ తీసుకొని ఇంకా వచ్చి ఉంటే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసింది, సార్ నేను ఇట్లా ఇంటి దగ్గరనే విలేజ్ లో ఉంటున్నాను, విలేజ్ లో మరి ఈవెంట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎట్లా అంటే అమ్మ, మీరు ఇన్స్టిట్యూట్ లో కనుక కోచింగ్ తీసుకొచ్చుకున్నారా, లేదంటే ఇంతకు ముందు మీకు అటెంప్ట్ చేసిర్రా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈవెంట్స్ కావచ్చు? ఎందుకంటే ఇవి కనుక అటెంప్ట్ చేస్తుంటే మీకు వాటి గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట. సో లాంగ్ జంప్ అంటే ఎట్లా, షార్ట్ పుట్ అంటే ఎట్లా, రన్నింగ్ అంటే ఎట్లా, మీకు అవగాహన ఉంటుంది. అదే స్టార్టింగ్ పర్సన్ అయితే ఇటంగా కొంచెం అవగాహన లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంటది. అండ్ మీరు ఇంటి దగ్గర అనుకుంటున్నారు కదా, ఇంటి దగ్గర కూడా ఆరామ్సే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈవెంట్స్, నో ప్రాబ్లం. కాకపోతే మీరు లేడీ అంటున్నారు కాబట్టి మీకు ఒక హెల్పర్ కంపల్సరీ, మీ నాన్ననో, లేకపోతే ఒకవేళ పెళ్ళి అయితే మీ భర్తనో, లేకపోతే తమ్ముడో అన్ననో, లేదు అని అనుకుంటే మీతో పాటు ప్రిపేర్ అయ్యేటటువంటి ఒకళ్ళు లేదా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళతో పాటు అయినా వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే సోలోగా వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మీరు బయటకు వెళ్ళి సోలోగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకేమైనా జరిగింది, కాలే పట్టుకుంది, కాలే బెనికింది, దమ్మ ఎక్కువ వచ్చింది, ఆయాసం ఎక్కువ అయింది, అప్పుడు ఎవరైనా ఒకరు పక్కన అయితే ఉండాలి కదా. సో మీరు మీ ఫ్రెండ్స్ తోనన్నా, లేకపోతే మీ పేరెంట్స్ సమక్షంలో అన్నా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, విలేజ్ లో ఇప్పుడు రన్నింగ్ చేయడానికి మనకి గ్రౌండ్ లేకున్నా రోడ్ పక్కన మట్టి రోడ్ దాని మీద రన్నింగ్ చేయొచ్చు అనుకోర్రి. బట్ ఇవి లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ కి ఎట్లా మరి మీకు? సో లాంగ్ జంప్ కంటే ఇసుక కంపల్సరీ ఉండాలి. అండ్ షార్ట్ పుట్ కనుక మీ దగ్గర లేదంటే కొనుక్కోరు, మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటుంటా, నాకు ఇంటి దగ్గరనే చదవడం అవుతుంది అన్నట్టు అనుకున్నారు అనుకోండి, మీరు ఒక చిన్న షార్ట్ పుట్ కొనుక్కోండి. ఎంత ఉంటుంది కాస్ట్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఒకసారి చూడండి ఆన్లైన్ లో. ఆ 4 kg షార్ట్ పుట్ కొనుక్కున్నారు అనుకోండి, అండ్ మీరు ఒక 3-4 గర్ల్స్ గిట్ట ఉన్నారనుకోండి ప్రాక్టీస్ చేయడానికి, ఆ 3-4 గర్ల్స్ ఒక ట్రిప్
ఇసుక పోసుకొని అండ్ మీరు ఓన్ గా మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మంచిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటూ మంచి వచ్చి చదువుకుంటూ ఇట్లా ప్రాక్టీస్ ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా ప్రాక్టీస్ చేశారు అనుకోని మీకు తొందరగా సక్సెస్ గానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బయటకి వెళ్ళి ఉండలేరు, మీకు ఫ్యామిలీ ఉండొచ్చు, మీరు బయటకి వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు. సో అట్లా ఉన్న వాళ్ళు ఇట్లా పకడ్బందీగా ప్రిపేర్ కానీ ఇక వీళ్ళు ఎప్పుడు ఏడ్చేటోళ్ళు మీ మీద ఏడుస్తూనే ఉంటారు అనుకోండి. ఆ పక్కింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఆ పాలోళ్ళు, ఆ పొరుగులు, ఆ ఊరోళ్ళు, కొందరు దోస్తుగాళ్ళు అట్లా ఏదో నెగిటివ్ అనుకుంటారు. బట్ అవన్నీ మీరు ఏం పట్టించుకోకూడదు. మీది మీరు వెళ్ళండి, మంచి ఆరామ్సే ప్రాక్టీస్ చేసుకోండి, డైలీ మంచిగా చదువుకోండి. ఇంట్లో చిన్న పనులు ఉంటే ఏమన్నా చిన్న పనులు చేసుకోరు లైట్ గా. మినిమం 8 to 9 hours అయితే చదివే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఒకవేళ లేదు మీకు దగ్గరలో కనుక ఏదైనా టౌన్ ఉంది, అక్కడ గ్రౌండ్ కోచింగ్ ఇస్తున్నారు అని అనుకుంటే దాన్ని అక్కడైనా వెళ్ళేసి చేసుకోవచ్చు. మీరు లేదు వెళ్ళడం అక్కడ ఉండడం మాకు ఇబ్బంది అవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు ఇంటి దగ్గర అయినా సరే మీరు అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొందరు గ్రౌండ్ లో ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు, గ్రౌండ్ అవ్వచ్చు అండ్ క్లాసెస్ అవ్వచ్చు. సో గ్రౌండ్ కూడా నువ్వు ఎట్లా చేయాలంటే సార్ వాళ్ళ పీటీ సార్ చెప్పిన అన్ని పర్ఫెక్ట్ ఫాలో అవుతూ అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటుండు. మిస్టేక్స్ ఏమైనా అయితే సార్ కడి అక్కడనే కరెక్షన్ చేసుకో, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండు. మంచి ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ అయితే కంపల్సరీ తీసుకో చెప్తాను. మెన్ కంటే విమెన్ కి ఇంకా న్యూట్రిషన్ డైట్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మంచి లో బడ్జెట్ లో లో ప్రైస్ లో మంచి క్వాలిటీ ఫుడ్ ఎట్లా తీసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలు చేస్తా, అది కూడా మీరు చూడండి. అండ్ మీరు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మంచిగా సార్యప్యాన్ని ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు ఏం చేయాలి అని అంటే మీరు పక్కన ఉన్న వాంతో వీంతో ఎవరితో మాట్లాడకూడదు. ఎక్కువ మీరు మాటలు కనుక కలిపితే అదే మనకు ఏటో దారి తీస్తుంది. అండ్ ఆల్సో మీ టైం ను లాగేస్తుంది. నీ టైం లాగేస్తుంది అని అంటే నీ మైండ్ వెళ్ళిపోతుంది, నువ్వు నీ గోల్ కి దూరం అవుతావు. ఇట్లా ఎవరితో మాట్లాడుకుని ఉండే ప్రయత్నమే చేయరు మీరు. అబ్బాయిలతో అవ్వచ్చు, ఇంకా వేరే అమ్మాయిలతో అవ్వచ్చు. ఎక్కువ నా ఉద్దేశం ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూర్రి, మైండ్ ను ఎటు అంటే వేరే విధంగా పోనీయకూర్రి అని ఆ ఉద్దేశం మీకు చెప్తాను నేను. సో అట్లా ఉంటూ మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి చదివేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడుకు, ఎక్కువ డిస్టర్బెన్స్ గురిగాకు నువ్వు. ఓకేనా? మీరు ఇట్లా పోలీస్కి వెళ్తున్నాం, పోలీస్కి ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా అరే గీలేంద్ర బాయ్ అని చెప్పేసి ఏదో నెగిటివ్ దృష్టితో కూడా చూసేటోళ్ళు ఉంటారు కొందరు. నువ్వు అట్లాంటి ఏం కూడా పట్టించుకోక అసలుకే వాటికి జోలికే వాళ్ళు ఇవ్వాలని అనుకుని ఏమని అనుకోని నువ్వు జాబ్ కొట్టి చూపించాలి బస్ అంతా. నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి కాబట్టి మీకు మీ అమ్మ నాన్న కావచ్చు, మీ భర్త పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు, ఒక మంచి లైఫ్ ఉంటుంది మీకు, మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. అంటే జాబ్ వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వాటికి ఉంటాయి అనుకోర్రి, బట్ ఆ జాబ్ అనేది మనకు మ్యాండేటరీ ఇప్పుడు. కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా కష్టపడి మీరు అనుకున్న గోల్కి అయితే అచీవ్ కండి. వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఏంది అని చెప్పేసి మీరు అట్లాంటి ఏం పట్టించుకోకరు అసలుకే. ఏమి కూడా ఆలోచన కూడా చేయకూరు. మీరు ఎవరు ఏమని అనుకోండి, మస్తు అందరు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టు మనం ఎందుకుంటాం? మనం ఏందో మనకు తెలుసు, అంటే మీ యొక్క భర్తకు తెలుసు, మీ అమ్మ నాన్నకు తెలుసు, మీ పిల్లలకు తెలుసు. అంతే తప్పించి వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరైతే మీరేందో మీరు ప్రూవ్ చేసుకోండి అంతే. మీకు జాబ్ మ్యాండేటరీ కావాలి కదా, వెళ్ళండి జాబ్ ఖరాంసే ఖచ్చితంగా క్రాక్ చేసేయండి. సో ఎట్లా చదవాలి ఏంది అని చెప్పేసి నేను కూడా ఇప్పుడు మీకు మళ్ళీ అయితే చెప్పలేదు నేను. ఎందుకంటే మన పాత వీడియోలు మీరు చూసుకున్నట్టయితే ఎట్లా చదవాలి, ఎట్లా గైడెన్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ బిట్స్ అవన్నీ కూడా నేను మీకు చెప్పిన. మీరు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మీకు ఆ గైడెన్స్ కానీ ఆ మోటివేషన్ లభిస్తుంటది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, దాదాపు రిప్లై ఇస్తున్నా. సో నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు, ఏదైనా అప్డేట్ కోసం వచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.